ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్. నార్సింగ్, మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించిన ఐజీ. పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుతో జిల్లా పోలీసులు సొంత జిల్లాలోనే ఫైరింగ్ శిక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడిందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో మల్లన్నగుట్ట సమీపంలో పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు కృషి చేసిన ఎస్పీని అభినందించారు. ఈ కార్యక్రమంలో 2 డీఎస్పీలు, 8 మంది సిఐలు, 21 మంది ఎస్ఐలు, ఎంఆర్ఓ, స్థానిక ఎస్ఐ హైమద్ పాల్గొన్నారు. सेंट्री खड़ा रहे, बाकी गार्ड विसर्जन। జిల్లా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు, ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సార్, ఈ జిల్లా 2016లో ఏర్పడ్డది. సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి. అందుకోసం నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగానే 5 ఎకర్స్ మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్. నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్, ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు 10 years అయింది సార్ దాదాపు. కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాం సార్. ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు 1 ఎకరం ఇచ్చినారు సార్. కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలంటే 2 acres కావాలి సార్. అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ బోర్డు వారు కూడా రెడీగా ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి. ఇది మెయిన్ రోడ్, మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతాం కదా సార్, ఆ మూల మీద సార్, హైవే మీద సార్. అంతా దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను తర్వాత మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరి ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్. లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి CSR కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్. దాదాపు 40 రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు, తర్వాత మెయిన్ రామాయంపేట సిఐ, తర్వాత సిఐ మన డిఎస్పీ తూఫరాను, తర్వాత డిఎస్పీ ఆదిలాబాద్ మనం మెదక్ సార్, తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారికి కూడా నేను పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తర్వాత ఇది డెఫినెట్గా మేము ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్. ఎందుకంటే ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా, పక్కన హైవే ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని. తర్వాత ఈరోజు మీరు మాకు ఓపెనింగ్కి వచ్చినందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి 12 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందుకే నేను తొందరగా ముగిస్తాను. నేను ముందుగా కలెక్టర్ గారిని వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకు వెళ్తూ ఉండే, మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు. మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉండాలి, సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారి పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి ఇది మన జిల్లా
పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.